సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. అయోధ్యలో ఎట్లా ఉందయ్యా అంటే, ఎవరో ఒకడు ఆనందరామాయణం పారాయణం చేసి ఆనందరామాయణాన్ని వాడు నిత్యము పారాయణం చేస్తూ వాడు మహారాజు అయిపోయాడు. ఆ మాట విన్నాడు 50 మంది ప్రజలు ఏం చేశారంటే, రాముడు సేవ గొప్పదా, రామనామ సేవ గొప్పదా అని విచారణ ప్రారంభించారు. రాముడు గొప్పవాడా లేకపోతే రామపదం గొప్పదా అని ఆలోచిస్తే, రాముడు సేవిస్తే ఏం చేస్తున్నాడు, 2 రూపాయలు 3 రూపాయలు ఇస్తున్నాడు, లేదా మనకి కుటుంబ పోషణ ఇస్తున్నాడు. అబ్బాయి రామసేవ బాగుండలేదు, రామపద సేవ చాలా గొప్ప. రాజైపోయాడు వాడు, మోక్ష సామ్రాజ్యాన్ని రాజైపోయాడు వాడు. అందుకని రామసేవ వదిలిపెట్టేసేసి రామపద సేవ చేద్దామని చెప్పి అక్కడందరూ కూడా ఆనందరామాయణతో రామనామాన్ని జపిస్తూ, చివరికి ఎలా ఉందయ్యా అంటే, భూలోకంలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే, అందరూ రామనామ జపం చేస్తూ చివరికి ఏ ఇంట్లోనూ కూడా పనిచేసేవాళ్ళే. ఎంత ఘోరమైపోయిందంటే, అయోధ్యలో శ్రీరామచంద్ర ప్రభు యొక్క అంతఃపురంలో కూడా అంతఃపుర పరిచారికలు లేరు, సేవ చేసేవాళ్ళు లేరు. ఇంత మహాతలులు ఎండంటే ఎరిగిన అంశతూలిక తల్పాల మీద ధరించినటువంటి సీత, ఆ తర్వాత ఊర్మిళ, సుతకీర్తి మాండవులు, వీళ్ళంతా కూడా ఏమైంది అంటే, వాళ్ళే వస్త్రక్షాలు, వాళ్ళే బట్టలు ఉతుక్కుంటున్నారు, వాళ్ళే వంటలు చేసుకుంటున్నారు, వాళ్ళే గిన్నెలు తోముకుంటున్నారు, వాళ్ళే నీళ్లు మోసుకుంటున్నారు. చివరికి లక్ష్మణుడు వాళ్ళకి పుల్లలు కొట్టుకొచ్చి పుల్లలు తెచ్చి పెడుతున్నారు. చివరికి రాముడు తప్ప అందరూ అక్కడ ఉన్న వాళ్ళంతా వాళ్ళే పనులు చేసుకుంటున్నారు. ఇలా ఉంటూ ఉండగా ఇది ఇక్కడే కాకుండా మొత్తం దేశమంతా పాకింది. దేశమంతా పాకితే సామంతరాజులంతా మనకు వచ్చిన కష్టాలు రాముడు చెప్పుకుందాము, రాముడిని పరిష్కారం చేస్తాడేమో అని చెప్పి వివిధ ప్రాంతాల నుంచి రాజులంతా కూడా అయోధ్యకు వచ్చి రాముడి దగ్గర విన్నపం చేసుకుందాం అనుకున్నాడు. మరి వచ్చిన వాడు స్వాగతం చెప్పాలిగా. ఏం చేశారు, ఎవ్వరు లేక లక్ష్మణుడు పంపించాడు. వాళ్ళు బాగా తీసుకురారు నాయన, మన బాధలు పడి వాళ్ళంతా వచ్చారు, మన బాధల్లో మనం ఉన్నాం అని చెప్పడం జరిగింది. వాళ్ళంతా వచ్చారు. వచ్చి ఏమిటైనా కష్టం, ఏం చెప్పమంటే ఒక కష్టం, ఏం చెప్పమంటా అంటే ఒక కష్టమా, మాకు ఇంట్లో పనిచేసేవాళ్ళు లేరు, పరిచారకులు లేరు, దాసులు లేరు, అందరూ ఎటు వెళ్ళిపోతున్నారు, ఎవరు కనపట్టలేదు అంటూ లౌకికంగా మాట్లాడడం ప్రారంభించారు. రాముడు ఒక నవ్వి నాయన మీకే కాదు ఆ సమస్య, నాకు ఉంది, ఇక్కడ ఎవరు లేరు. ఇది భూలోకంలో సమస్య. ఊర్ధ్వలోకాల్లో సమస్య ఏమిటయ్యా అంటే, ఈ రామనామాన్ని స్మరణ చేయడం వల్ల, ఆనందరామాయణ శ్రవణం వల్ల ఏమైపోయారు, వీళ్ళంతా పుణ్యాత్ములైపోయి అందరూ స్వర్గానికి వెళ్ళిపోయారు. స్వర్గమేమో బ్రహ్మాండమైనటువంటి ఊటీలాగా అది ఫుల్ ఫ్రిడ్జ్లో నడిచిపోతుంది. చివరికి ఏమైంది, ఈ యమలోకం అంతా ఖాళీ అయిపోయింది. యమలోకంలో ఒక్కళ్ళేడు, ఒక్క పాపి లేడు. వాడేమో అక్కడ వచ్చిన జనాన్ని సరిచేయలేక ఇంద్రుడు ఏడుస్తున్నాడు, జనం లేక యమధర్మరాజు ఏడుస్తున్నాడు. ఒక్క పాపాత్ముడు, నీకు ఎవరైనా ప్రస్తుతానికి అమ్మా నీ పోర్ట్ఫోలియో ఖాళీగా ఉంది కదా, నీ ఉద్యోగం తీసేస్తున్నానంటాడేమో, వీని భయం ఈయన. ఆయన వచ్చిన వాళ్ళందరినీ సరిచేయలేక ఆయన తబ్బిబ్బైపోయి తల పట్టుకుని ఆయన కూర్చున్నాడు, ఇది ఎక్కడ గొడవరా అని. ఇవన్నీ బ్రహ్మగారికి చెప్పుకుంటే బ్రహ్మగారు భూలోకానికి వచ్చాడు. ఏమిటి నాయన, ఏమిటి ఈ పరిస్థితి నాయన, పైలోకంలోనూ పరిస్థితి అలాగే ఉంది, భూలోక పరిస్థితి అలాగే ఉంది, ఇది అంతటి కారణం ఎవరు అని విచారణ చేస్తే వాల్మీకి రాసిన ఆనందరామాయణమే ప్రధానమైన కారణం అని వాల్మీకి పిలిపించండి అన్నాడు. ఏమైనా వాల్మీకి ఎంత పని చేశావు, ఏమిటి ఈ పని చేసావు నువ్వు, ఈ పని చేయడం వల్ల చూడు లోకాలని అలకల్లో అయిపోతుంది, నన్నేం చేయమంటావా, నీ కథ ఆనందదాయకంగా ఉంటుంది, నేనే కారణమా, నీ కథ ఆనందదాయకంగా ఉంటుంది, గొప్పగా ఉంటుంది, ఎంత అద్భుతంగా ఉంటుంది, దాన్ని ఎలా కారణం అవుతాను. ఆ కరుణరసంతో ఏడుపుతూ ఉండేటువంటి ఆ 24,000 శ్లోకాలు ఎవడు వినిచేస్తాడు, ఎవడకు కావాలి అది. ఎంతో ఆనందంగా, ఎంతో అద్భుతంగా అనేక లీలలు, అనేకమైన మహిమలు, అనేక మహాత్మాలు చూపించింది ఆనందరామాయణం. దీన్ని ఎవడు వదిలిపెట్టుకుంటాడు, ప్రసక్తి లేదు. మరి ఏం చేద్దాం సార్, నువ్వు అడుగుతున్నా కూడా మాట చెప్తానయ్యా. ఏమిటి, సప్తజన్మార్జితం పుణ్యం మమార్చన సముద్భవం. ఎవరైతే 7 జన్మలు శ్రీరాముణ్ణి పూజిస్తారో, రాముని అర్చిస్తారో, రామనామ సంకీర్తనం చేస్తారో, అటువంటి వాళ్ళకి మాత్రమే శ్రీ ఆనందరామాయణం వినాలనే బుద్ధి పుట్టాలి అని అక్కడ వాల్మీకి ద్వారా రామచంద్ర ప్రభు ఒక నిర్ణయం చేశాడు. అందువల్ల ఆనందరామాయణం మా గురువుగారు పరితపించేవారు. మా గురువుగారు ఆనందరామాయణం అంటే ఆయనకి మహాప్రాణం, ఎంతో ప్రాణం మా గురువు గారికి. ఆయన శివరామక్షేత్రంలో ఆనందరామాయణం ప్రారంభించి మధ్యలో ఆపేశారు. ఆపేస్తే అంత పరిసమాప్తి కాలేదు. నేను అప్పుడే దివ్య భాగం అప్పుడే పూర్తి చేశాను. నేను
పూర్తి చేస్తే తర్వాత గ్రంథం ఏం చెప్పమంటారండి అని అడిగాను మా గురువుగారిని. అడిగితే, అరే నాయన నేను మధ్యలో ఆపేశాను, మా పిల్లలు ఎవరు చెప్పట్లేదు, అందువల్ల ఆనందరామాయణం చెప్పు అన్నారు. నా రెండో గ్రంథం ఆనందరామాయణం. చెప్పి మా గురువు గారికి దారాదత్తం చేసి, అయ్యా ఇదంతా గురవే నమః, గురవే సమర్పితం.